శ్రీమాత్రే నమః. సెప్టెంబర్ 21 ఆదివారం అమావాస్య చాలా పవర్ఫుల్. డబ్బు కష్టాలు నరదిష్టి పోవాలంటే ఇలా చేయండి. హిందూ సాంప్రదాయాల అమావాస్యకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా పితృపక్షంలో వచ్చే అమావాస్యను మరింత పవిత్రంగా భావిస్తాం. ఈ నెల సెప్టెంబర్ 21 ఆ అమావాస్య కావడంతో, అందులోనూ ఆదివారం రోజు రావడంతో మరింత విశిష్ట సంచరిస్తుంది. దీనిని మహాలయ అమావాస్య అని కూడా పిలుస్తాం. ఈ క్రమంలో అమావాస్య తిథి పాటించవలసిన పరిహారాలు ఏంటో తెలుసుకుందాం. చాలా మంది సందేహిస్తారు, అమావాస్య రోజు శుభముహూర్తాలు లేవని. జ్యోతిష్య శాస్త్రం సైతం చెప్తుంది. అలాంటి ఆదివారం అమావాస్య అంటే అరుదైన ముఖ్యమైన తిథిగా భావిస్తాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం సూర్య భగవానికి అంకితం చేయబడిన రోజు. అమావాస్య చంద్రుని శక్తి తగ్గిన రోజు. ఈ రెండు కలిసినప్పుడు ప్రత్యేక యోగం ఏర్పడుతుంది చెప్తారు. దీనినే రవి అమావాస్య అంటారు. అలాగే భాద్రపద మాసం చివరి రోజు వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్య అని కూడా అంటారు. ఈ రోజున చేసే పూజలు, దాన ధర్మాలు విశిష్టమైన ఫలితాలు ఇస్తాయని కూడా నమ్మకం. అమావాస్య విశిష్టత. హిందూ ఆచారం ప్రకారం ఆదివారం సూర్యునికి, అమావాస్య చంద్రునికి సంబంధించింది. అయితే సూర్యుడు పితృదేవతలకు, ఆత్మవిశ్వాసానికి, గౌరవానికి చిహ్నం. ఇంకా చంద్రుడు మనసుకు, పూర్వీకులకు సంబంధించిన ప్రతీకగా భావిస్తారు. ఈ రెండు గ్రహాల శక్తి ఒకచోట కలవడం వల్ల ఈ రోజున పితృదేవతలు ప్రసన్నం చేసుకోవడానికి, శ్రాద్ధ కర్మలు నిర్వహించడానికి ఉత్తమమైన రోజుగా పరిగణిస్తున్నవారు అమావాస్య రోజు ప్రత్యేకంగా పూజలు, తర్పణాలు ఇవ్వడం వల్ల పూర్వీకుల ఆశీస్సులు కలిగి దోషాల నుంచి విముక్తి కలుగుతుందని నమ్మకం. ఇంకా ఈ రోజున సూర్యుడు ఆరాధించడం వల్ల ఆరోగ్యం, శక్తి, ఆత్మవిశ్వాసం మెరుగుపడతాయి. అనుకున్న పనిలో, వృత్తిలోనూ విజయం సాధిస్తారు. అలాగే జాతకంలో సూర్యుడు లేదా చంద్ర దోషం ఉన్నవారు ఆదివారం అమావాస్య రోజు పరిహారాలు పాటించాల దోషాలు విముక్తి కలుగుతుంది. పరిహారాలు. ఆదివారం అమావాస్య రోజు పూర్వీకులకు పిండ ప్రదానం ఇవ్వడం వల్ల వారి ఆత్మశాంతి కలుగుతుంది. నదిలో లేదా చెరువులో స్నానం చేసి పితృదేవతలకు నువ్వులతో కలిసిన నీళ్లు వదలడం, తిలతర్పణ ఆచరించాలి. అలాగే ఆదివారం రోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకుని అందులో ఎర్రటి పూలు, బెల్లం ముక్క, కుంకుమ వేసి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం వల్ల శుభప్రదం. ఓం హ్రీం 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 సూర్యాయ నమః లేదా ఆదిత్య హృదయం పాటించడం వల్ల సూర్య భగవాను అనుగ్రహం లభిస్తుంది. అలాగే ఆదివారం అమావాస్య రోజు దానం చేయడం కూడా చాలా మంచిది. నువ్వులు, గోధుమ, బెల్లం, ఎర్రటి వస్త్రాలు దానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇంటికి సమీపంలో ఉన్న శివాలయం లేదా సూర్య భగవాన్ ఆలయాన్ని సందర్శించి పూజలు చేయడం వల్ల దోషాలు తొలగిపోతాయి. సమస్యలు తొలగిపోవాలంటే జీవితంలో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్న వారు ఆదివారం అమావాస్య రోజు ఇంట్లో కొంచెం కర్పూరం తీసుకుని ఇంటి చుట్టూ తిప్పి ఇంటి బయట కాల్చేయాలి. అలాగే ఎర్ర మిరపకాయలు కొన్ని నల్లసుకుని ఇంటి చుట్టూ తిప్పి వాటిని కూడా ప్రవహించి నదిలో వేయాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక దోషాలు తొలగిపోతాయని పెద్దలు చెప్తున్నారు. అలాగే ఆదివారం అమావాస్య రోజు శ్రీ మహావిష్ణువును, పరమశివుని పూజించడం వల్ల కూడా మేలు జరుగుతుందని విశ్వాసం. వాసుదేవాయ నమః. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సింబల్ కొట్టండి. ఏ వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.